గంగాదేవిని. పూర్వం వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని ఆవు నందినిని అపహరించిన స్వర్గం నుంచి వచ్చిన 8 మంది వాసులని, తరువాత జన్మలో మానవులుగా పుట్టి అన్ని కష్టసుఖాలని అనుభవిస్తారు అని వశిష్ఠ మహర్షి శపించగా 7 మంది వాసులు ప్రాధేయపడగా అల్పాయుష్యుతో చనిపోతారని తన శాపాన్ని సవరించాడు. ఈ వాసులకి జన్మనిచ్చే బాధ్యత నా మీద ఉంది. మన 7 మంది సంతానం ఆ 7 వాసులు. ఈ 8వ వాసుడు మన 8వ సంతానం. ఇప్పటికీ తనని నేను నాతో పాటు తీసుకువెళ్ళి విద్యాభ్యాసాలు మరియు యుద్ధ విద్యలు నేర్పించి నీకు మరలా తిరిగి అప్పగిస్తాను. అలా అంటూ గంగాదేవి నీళ్ళలో అదృశ్యమైపోయింది. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు గంగా, నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు గంగా.